పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉప్పల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెచ్చిపోయింది. హాఫ్ సెంచరీలతో అభిషేక్ శర్మ క్లాసెన్ అదరగొట్టారు. 22 బంతుల్లో 59 పరుగులు చేశాడు అభిషేక్. 39 బంతుల్లో 59 పరుగులు చేశాడు క్లాసెన్. ఇక చెన్నై బౌలర్లలో ఓవర్టన్, అన్షుల్కు 3 వికెట్లు దక్కాయి. 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 194 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విజయ లక్ష్యం 195 పరుగులుగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా ఉండబోతోంది దీనికి సంబంధించి సెకండ్ ఇన్నింగ్స్? చెన్నై వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు? ఎస్, ఖచ్చితంగా. అయితే నాకు ఈ రోజు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మీద, అంటే వాళ్ళు దాదాపుగా నా అంచనా ప్రకారం అయితే 220 నుంచి 230 స్కోర్ చేస్తారు అనుకున్నా. వాళ్ళకి వచ్చినటువంటి ఓపెనింగ్స్ ఏదైతే ఉందో అది చూసి నాకు భారీ స్కోర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ వికెట్లు పడ్డాయో ఆ తర్వాత నుంచి వాళ్ళు స్లో అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆరంభంలో వచ్చిందాన్ని వాళ్ళు తర్వాత క్యారీ చేసే విషయంలో మిడిల్ ఓవర్స్ లో అంటే రన్ రేట్ 10కి తగ్గకుండా వాళ్ళు వచ్చారు. కానీ ఇంకా చివరి ఓవర్లకు వచ్చేసరికి వాళ్ళు ఆ టెంపో మెయింటైన్ చేయలేకపోయారు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. దీనివల్లే ఎస్ఆర్హెచ్ 200 కూడా చేయలేకపోయిందని అనుకుంటాను. అయితే ఇక్కడ చెన్నై బౌలింగ్ నాకు గత మ్యాచ్ల కంటే కూడా ఈ మ్యాచ్ లో నేను ప్రతి బాల్ చూసాను. దాదాపుగా వాళ్ళు ఈ మ్యాచ్ లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం జరిగింది. అలాగే ఫీల్డింగ్ పరంగా చూసుకున్నా సరే ఒక్క శివం దూబే మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫీల్డింగ్ పరంగా కూడా పర్వాలేదు అనిపించారు. అయితే ఇక చేజింగ్ విషయంలో చెన్నైకి నాకైతే అంటే హైదరాబాద్ కంటే చెన్నైకి పాజిటివ్స్ ఎక్కువగా కనపడుతున్నాయి అనేది అయితే నేను చెప్పగలుగుతాను. అంటే నితీష్ కుమార్ రెడ్డి తను వేసినటువంటి ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్కే వికెట్ తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. సంజు శాంసన్ వికెట్ తీశాడు. అయితే తర్వాత వాళ్లకు ఆయుష్ మాత్రే అలాగే రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు కూడా కొంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ కొంత డేంజరస్ గా కూడా మారుతున్నారు. అయితే గత మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అతని నుంచి నేనైతే ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఆయుష్ మాత్రే కూడా మంచి టచ్ లో కనపడుతున్నాడు. అంటే వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి కూడా అతను ఎస్ఆర్హెచ్ ఆడినటువంటి గత మ్యాచ్ లో ఇద్దరు బౌలర్లు కీలకంగా వికెట్లు తీసినటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఈ మ్యాచ్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండదంటారా? అయితే ప్రఫుల్ హింగే అతని బౌలింగ్ అంటే ఫస్ట్ మ్యాచ్ లో ఉన్నంత పవర్ఫుల్ గా ఈ మ్యాచ్ లో కనపడటం లేదు అనేది అయితే అర్థమవుతోంది. ఈ మ్యాచ్ లో ఇప్పటికే అతను 2 ఓవర్లు కూడా వేయకుండానే దాదాపుగా 30 పరుగులు ఇచ్చేసాడు. కాబట్టి ఇది కొంత హైదరాబాద్ కు మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అంటే కొంత సాధారణంగా ఒక మ్యాచ్ లో రాణించిన వాళ్ళు తర్వాత రాణించాలని లేదు. కానీ ప్రఫుల్ హింగే బౌలింగ్ అయితే మాత్రం కొంత వాళ్ళకు ఎస్ఆర్హెచ్ కి ఈ రోజు మైనస్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ టెంపో ఫస్ట్ మ్యాచ్ టెంపోని ఈ మ్యాచ్ కి కంటిన్యూ చేయడంలో కొంత ఫెయిల్ అవుతున్నాడు. 194 పరుగుల విజయ లక్ష్యాన్ని కాపాడుకోలేదా ఎస్ఆర్హెచ్? అంటే ఆ స్థాయి బౌలర్లు కానీ లేకపోతే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కానీ కలిసి రాదా అంటే ఏం చెప్తారు? ఈ రోజు అయితే వాళ్ళకి అది కలిసి వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనపడటం లేదు. ఇప్పుడు దాదాపుగా వాళ్ళు ఇప్పటికే 3 ఓవర్లకు 40 పరుగులు చేశారు దాదాపుగా చెన్నై. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి చెన్నై ఈ రోజు మ్యాచ్ గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే చెన్నై మిడిల్ ఆర్డర్ కూడా గతంతో పోలిస్తే ఈ రోజు కాస్త బలంగా కనపడుతోంది. అదేవిధంగా సంజు శాంసన్ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆయుష్ మాత్రే గానీ లేదంటే సంజుతో పాటు వచ్చినటువంటి రుతురాజ్ గైక్వాడ్ గానీ వీళ్ళిద్దరూ కూడా కొంత నిలకడగా రాణించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పిచ్ కండిషన్ ఏ విధంగా ఉంటుందంటారు సెకండ్ ఇన్నింగ్స్ కి సంబంధించి ఇప్పటివరకు? ఇది కంప్లీట్ గా నేనైతే ఇప్పుడు ఈ 2-3 ఓవర్లు చూసిన దాని ప్రకారం చూస్తే అది బ్యాటింగ్ కి కంప్లీట్ గా అనుకూలంగా ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొంత మిడిల్ ఓవర్స్ లో పిచ్ స్లో అయింది. కానీ ఈ మ్యాచ్ కి వచ్చేసరికి కొంత బౌలింగ్ బ్యాటింగ్ కే కొంత అడ్వాంటేజ్ అయితే కనపడుతోంది. కొంత మంచు ప్రభావం కూడా ఉందేమో అనిపిస్తోంది. అంటే పిచ్ మీద గడ్డి పెద్దగా లేదు కానీ మంచు ప్రభావం అయితే కొంత ఉంది. ఇది బ్యాట్స్మెన్ లకు అనుకూలంగా మారేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మీ ఫైనల్ ప్రిడిక్షన్ విన్నింగ్ ఛాన్సెస్ టీమ్ కి? చెన్నై ఈ రోజు అయితే చెన్నై గెలుస్తుంది అనేది నా నమ్మకం. చెన్నై గెలుస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అడ్వాంటేజ్ ఏంటంటారు ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటింగ్? చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా కనపడింది. అంటే గత మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాటింగ్ వాళ్ళు పట్టుదలగా కనపడుతున్నారు. ఆయుష్ మాత్రే మీరు కనుక మ్యాచ్ లైవ్ లో చూస్తే వీళ్ళిద్దరు ఆట తీరు అయితే చాలా బాగుంది. ఆయుష్ మాత్రే అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే పవర్ ప్లే లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ని, అంటే ఏదైతే ఫీల్డర్ అడ్వాంటేజ్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా క్యాష్ చేసుకుంటున్నాడు. అది ఎస్ఆర్హెచ్ కు అంటే మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. వీళ్ళు పవర్ ప్లే లో దాదాపు ఇంకో 30-40 పరుగులు చేసేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఉప్పల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెచ్చిపోయి ఆడింది. హాఫ్ సెంచరీలతో అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అదరగొట్టారు. 22 బంతుల్లో 59 పరుగులు చేశాడు అభిషేక్. 39 బంతుల్లో 59 పరుగులు చేశాడు క్లాసెన్. చెన్నై బౌలర్లలో ఓవర్టన్, అన్షుల్కు 3 వికెట్లు దక్కాయి. 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ స్కోరు 194 పరుగులకు 9 వికెట్లుగా ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విజయ లక్ష్యం 195 పరుగులుగా ఉంది.